అప్పులమ్మ ఆలయానికి నడుచుకుంటూ వస్తుంది. అటుగా హరీష్ ల్యాప్టాప్తో తిప్పుతూ నుంచునుంటాడు. ఆలయం దగ్గరకొచ్చాక ఈ ఫోన్లు కంప్యూటర్లు ఎందుకురా బాబూ? అమ్మమ్మా, ఇది ఒక డివోషనల్ టెక్ ప్రాజెక్ట్. ఆలయానికి క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నా. ఓయ్, గుడి ముందు టెక్నాలజీ పంచాయితీ ఎందుకురా బాబూ? ఇది భవిష్యత్తు అమ్మమ్మ. ఇప్పుడు ఎవరూ నోట్ల కట్టలతో తీరగరు. అందుకే ఏఆర్ క్యూఆర్ కోడ్ పెడితే చాలు. వాళ్ళు ఫోన్తో స్కాన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, హుండీకి డైరెక్ట్. అయ్యో రామ! పూలు కొబ్బరికాయ మనసుతో దానం చేయడమే నిజమైన భక్తి. కోడ్ స్కాన్ చేస్తే దైవానికి ఏమైనా తెలుస్తుందా ఏంటి? అమ్మమ్మా, ఇది వినడానికి కొత్తగా అనిపించొచ్చు, కాని దివ్యాంగులకి, బిజీ వాళ్లకి ఇది ఒక ఆశీర్వాదం. ఏం జరుగుతుందని హరీష్? గురూజీ, ఆలయానికి ముందు ఒక క్యూఆర్ కోడ్ స్టాండ్ పెడితే ఎవరూ రాలేకపోయినా ఫోన్తో స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు. మన ఆలయ ఖాతాలోకి డైరెక్ట్. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం అన్నీ పనిచేస్తాయి. వింతగా అనిపిస్తుంది, కానీ సౌలభ్యం కలిగిస్తుందేమో చూద్దాం. ఇంత కోడ్లు ఫోన్లు అవసరమా దేవుడికి? మనసు లేకుండా చేసిన దానికి విలువ ఉంటుందా? క్యూఆర్ కోడ్ స్టాండ్ అక్కడ ఆలయంలో కనిపిస్తుంది. కొంతమంది స్కాన్ చేస్తూ కనిపిస్తున్నారు. బంగారమ్మా, నువ్వేనా డబ్బేసింది? అవును ఆంటీ, నేను పట్నంలో జాబ్ చేస్తున్నా, బిజీగా ఉంటా. కానీ ఇది నా మొదటి జీతం. గుడికి రావడం కుదరలేదు. అందుకే అమ్మవారికి కోడ్ స్కాన్ చేసి పంపించా. ఇంత మంచి మనసుతో? అంటే హరీష్ చెప్పింది నిజమేనా? ఒక టెక్నాలజీ కాదు అమ్మమ్మ, దానికి వెనుక ఉన్న మనసే దానాన్ని గొప్పదిగా చేస్తుంది. మనసుంటే మార్గం తానే వస్తుంది. కోడైనా నోట్ల కట్టైనా మనస్తో ఇస్తే అమ్మవారికి చేరుతుంది. మళ్ళీ శుక్రవారం. అప్పులమ్మ పద్ధతి మారింది. ఒక చేతిలో చిల్లర నాణేలు, మరో చేతిలో మొబైల్ ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తోంది. అమ్మవారి సేవ మారవచ్చుగాని మన నిబద్ధత మాత్రం మారకూడదు. మనసుంటే మార్గం దేంటైనా సరి. మనసుతో చేసిన దానానికి పుణ్యం వస్తుంది. మనసుతో చేసిన సబ్స్క్రైబ్కి మంచి కథలు వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? క్లిక్ చెయ్యండి. అప్పులమ్మ కథలు మీ ఫోన్కే వస్తాయి.